రైట్ అన్న. సో లాస్ట్ క్లాస్లో మనకి రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ స్టార్ట్ చేసాం మనం. సో దానిలో మనకి బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్, రైట్, ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయకముందు ఒకవేళ ఎర్రర్ కానీ వస్తే ఆ ఎర్రర్ని ఎలా రెక్టిఫై చేసానా, ఇట్ కెన్ బి రెక్టిఫైడ్ త్రూ ఐదర్ ఏ స్టేట్మెంట్ ఆర్ అన్ ఎంట్రీ సో ఆర్ బోత్, ఏదైనా కూడా రావచ్చు. స్టేట్మెంట్ రావచ్చు లేదా ఎంట్రీ రావచ్చు, ఐదర్ స్టేట్మెంట్ ఆర్ అన్ ఎంట్రీ. రైట్ అన్న. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టేజ్ స్టార్ట్ చేద్దాం. సో నెక్స్ట్ స్టేజ్ ఈస్ హెడ్డింగ్ పెట్టిన నోట్స్లో ఆఫ్టర్ preparation of trial balance but before final accounts, but before preparation of final accounts. రైట్ నన్ను ఏంటని ఇది ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. సో ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ అయిపోతే ఫస్ట్ ఇంపాక్ట్ ఏంటి నాన్న? సో ఒక ట్రయల్ బ్యాలెన్స్ కానీ ప్రిపేర్ అయిపోతే ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ వాట్ ఈస్ ద ఇంపాక్ట్? సో డిఫరెన్స్. సో ఖచ్చితంగా డిఫరెన్స్ ఉండే ఛాన్స్ ఉండొచ్చా? ట్రయల్ బ్యాలెన్స్ డిఫరెన్స్ ఉండే ఛాన్స్ ఉండొచ్చా? ఎస్, ఉండొచ్చు. బికాజ్ ఆఫ్ సమ్ రీజన్స్. మనం ఆల్రెడీ మన లాస్ట్ క్లాస్లో ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. ట్రయల్ బ్యాలెన్స్ ఎప్పుడు టాలీ అవ్వదు. ఎర్రర్స్లో కొన్ని ఎర్రర్స్ వల్ల ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవ్వదు, కొన్ని ఎర్రర్స్ వల్ల ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవ్వదు. సో కొన్ని ఎర్రర్స్ ఉన్నాయి కదా. సో ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవ్వని ఎర్రర్స్ ఏంటి? ఎర్రర్స్ పార్షియల్ ఒమిషన్, రాంగ్ అమౌంట్, అంటే లైక్ సింప్లీ కమిషన్ ఎర్రర్స్. దానిలో మ్యాక్సిమం అన్నీ కూడా ఏమవుతాయి? ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవ్వవు కదా నాన్న. మరి ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవ్వనప్పుడు ఆ ఎర్రర్ మనకు ఖచ్చితంగా ఉన్నదని తెలుస్తుంది. ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అయిపోయింది అనుకో, మనకి ఎర్రర్ లేదని అనుకుంటాం, కానీ ఇంకా కొన్ని ఎర్రర్స్ ఉండొచ్చు. రైట్, అదర్ దాన్ పార్షియల్ ఒమిషన్ అండ్ కమిషన్ ఎర్రర్స్. మిగతా అన్నీ కూడా ఏమవుతాయి? ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అయిపోతాయి, కానీ మనకి ఎర్రర్ అనేది కనబడదు. సో అలాంటప్పుడు సో కనబడితే కనుక ఖచ్చితంగా నన్ను ఏంటన్నది డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఆ డిఫరెన్స్ మనం ఎక్కడికి వెళ్ళి తీసుకెళ్తాం? డిఫరెన్స్ ఈజ్ ట్రాన్స్ఫర్ టు సస్పెన్స్. డిఫరెన్స్ ఈజ్ ట్రాన్స్ఫర్ టు సస్పెన్స్. ఆ డిఫరెన్స్ ట్రాన్సాక్షన్స్ ఏంటి అసలు? ఆ డిఫరెన్స్ ట్రాన్సాక్షన్స్ ఏంటి జనరల్గా? లైక్ పార్షియల్ ఒమిషన్ అంటే మనం మాట్లాడుతుంది ఏంటి దాని అర్థం? సో వన్ సైడెడ్ ట్రాన్సాక్షన్ అంటే ఒక డెబిట్ కానీ క్రెడిట్ కానీ రాంగ్ వేయడం. నెక్స్ట్ కమిషన్ ఎర్రర్స్లో కూడా ఏంటి? రాంగ్ అమౌంట్ రాంగ్గా వేయడం వన్ సైడ్, రాంగ్ బ్యాలెన్సింగ్ వన్ సైడ్, రాంగ్ అకౌంట్ రాంగ్ అమౌంట్ రాంగ్ సైడ్, డెబిట్ బదులు క్రెడిట్ వేయడం. ఇవన్నీ కూడా ఏంటి? వన్ సైడెడ్. అర్థమవుతుంది? అంటే ఒక డెబిట్ ఒక క్రెడిట్ డిఫరెన్స్ వస్తుందన్న. అందుకే సో ఏదైతే డిఫరెన్స్ వస్తుందో నువ్వు చెప్పినటువంటి ఎర్రర్స్ వాటి వల్ల ఖచ్చితంగా ఏముంటుందన్న? సస్పెన్స్. అంటే నువ్వు అబ్జర్వ్ చేయాల్సిన విషయం అంటే బోత్ సైడ్స్ ఎఫెక్ట్ ఉంటే ఇట్ కెన్ బి రెక్టిఫైడ్ త్రూ ఎన్ ఎంట్రీ. వన్ సైడ్ ఎర్రర్ ఉంటే ఇట్ కెన్ బి రెక్టిఫైడ్ త్రూ ఏ స్టేట్మెంట్ అండర్ బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. But in case of after preparation of trial balance, the difference is already transferred to suspense. So the rectification is possible. The rectification is possible only through entry. Only through entry. Entry ద్వారానే rectification possible అవుతుంది. ఇంకా స్టేట్మెంట్ అనే ఆప్షన్ ఉండదు. రైట్ అన్న. సో ఎందుకంటే సర్చ్ అన్ ఎగ్జాంపుల్, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ట్రయల్ బ్యాలెన్స్ అనుకుందాం. రైట్ అన్న. సో ట్రయల్ బ్యాలెన్స్ డెబిట్ క్రెడిట్. రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ గట్రా పేమెంట్ చేస్తాం, సమ్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయన్న, శాలరీస్, రెంట్, క్యాపిటల్, క్యాష్ అండ్ బ్యాంక్, సమ్ ట్రాన్సాక్షన్స్ ఇలా రాశాను నేను. శాలరీ ఏ బ్యాలెన్స్ ఉంటుందన్న? డెబిట్ బ్యాలెన్స్. 10,000 రాద్దాం. సో రెంట్ ఒక 5,000 రాద్దాం. సో క్యాపిటల్ అన్న 40,000 అన్న. క్యాష్ అండ్ బ్యాంక్ ఆటోమేటిక్గా ఎంత వస్తుందన్న? 25,000. జనరల్గా ఎత్తితే టాలీకి ఎంతన్నా? రైట్. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఒకవేళ మనం క్యాష్ బుక్లో పోస్టింగ్ చేసినప్పుడు శాలరీ 10,000కి 25 రాసాం, కానీ ఇక్కడ మర్చిపోయి శాలరీ అకౌంట్లో పోస్టింగ్ 1,000 చేసాం అనుకో. ఇది వన్ సైడ్ ఎర్రరా కదా? రైట్ అండ్ రాంగ్ అమౌంట్.
ఇలాంటి వన్ సైడ్ ఎర్రర్స్ అన్నీ కూడా స్టేట్మెంట్ రూపంలో రెక్టిఫై అవుతాయి ఇన్ కేస్ ఆఫ్ బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. కానీ ఇప్పుడు ఈ డిఫరెన్స్ అనేది ఎక్కడికి వెళ్ళిపోతుందంటే డిఫరెన్స్ అనేది ఇప్పుడు మనకి సస్పెన్స్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది కదా. ఒక కొత్త అకౌంట్ క్రియేట్ అయిపోతుంది సస్పెన్స్. సో నాకు ఇటు సైడ్ తక్కువ వచ్చిందని ఇక్కడ డెబిట్ సైడ్ ఎంత తక్కువ వచ్చిందన్న 9,000. సో జనరల్గా అయితే దీనికి సస్పెన్స్ లేదనుకున్నా శాలరీ అకౌంట్కి రెక్టిఫికేషన్ ఏమని రాసేవాళ్ళం, శాలరీ ఈజ్ డెబిటెడ్, శాలరీ అకౌంట్ ఈజ్ టు బి డెబిటెడ్ విత్ రూపీస్ 9,000 రాసేవాళ్ళం. ఇది స్టేట్మెంట్. కానీ ఇప్పుడు ఇది 9,000 రాయడంతో పాటుగా ఇది 9 అయితే మరి నాకు మళ్ళీ ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవుతుందా, అవ్వదు కదా. ఈ 9,000 ఏమవ్వాలి, క్యాన్సిల్ అయిపోవాలి. సో కాబట్టి ఖచ్చితంగా సో 2 సస్పెన్స్ డెబిట్లో ఉంది, క్యాన్సిల్ అవ్వంటే ఏం చేయాలన్నా క్రెడిట్ చేయాలి టు సస్పెన్స్ అకౌంట్. ఇలా వన్ సైడెడ్ ఎఫెక్ట్ అయినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ కూడా రెక్టిఫై చేయడం ద్వారా ద సస్పెన్స్ అకౌంట్ గెట్స్ రిమూవ్డ్. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా. సో అందుకే చెప్పాను నేను, ఇన్ కేస్ ఆఫ్ ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ ద డిఫరెన్స్ ఈస్ ట్రాన్స్ఫర్ టు సస్పెన్స్ అకౌంట్. ఇన్ సచ్ కేస్ ద రెక్టిఫికేషన్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ త్రూ ఎంట్రీ. నెక్స్ట్ సార్ ఇది బాగానే ఉంది. సస్పెన్స్ అమౌంట్ చిన్న ఎగ్జాంపుల్ మళ్ళీ, ఒకవేళ ట్రయల్ బ్యాలెన్స్లో చాలా అకౌంట్స్ ఉన్నాయి, ట్రయల్ బ్యాలెన్స్లో చాలా అకౌంట్స్ ఉన్నాయి నాన్న. లైక్ శాలరీస్ ఉన్నాయి, రెంట్ ఉంది, సో పర్చేజ్ ఉంది, సేల్ ఉంది, చాలా ఉన్నాయి నాన్న. సో దాంతోపాటుగా ఏముందన్నా సస్పెన్స్ కూడా ఉంది నాన్న అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సస్పెన్స్ అని ఒక 1,000 ఉందనుకున్నా, దీని అర్థం ఏంటి, వాట్ డస్ ఇట్ మీన్? సస్పెన్స్ అని ఒక అమౌంట్ 1,000 ఉందనుకో, వాట్ డస్ ఇట్ మీన్? సో వన్ సైడ్ ఎర్రర్ ఉంది అని అర్థం. ఎంత అమౌంట్ ఆఫ్ ఎర్రర్ అయి ఉండొచ్చు? అది 1,000 రూపీస్ ఎర్రర్ అయి ఉండొచ్చు కదా. రాంగ్, అస్సలు కాదు. సో సస్పెన్స్ అకౌంట్ ఈజ్ ఏ క్యుములేటివ్ ఆఫ్ ఎర్రర్స్, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైడ్ 90,000 రాశాను, ఇంకొక సైడ్ 89,000 రాశాను, డిఫరెన్స్ ఇస్ 1,000. ది ఎర్రర్ ఈజ్ రిలేటెడ్ టు 80,000 అండ్ 90,000. ఒక సైడ్ 90,000 రాంగ్ చేశాను, ఒకసారి 89,000 రాంగ్ చేశాను, అంటే వన్ సైడ్ ఏమొస్తుంది, క్రెడిట్ సైడ్ 1,000 వస్తుంది సస్పెన్స్. అంటే సస్పెన్స్ 100 రూపాయలు ఉంటే ది ఎర్రర్ వాల్యూ 1,000 అని మనం అనకూడదు. ది ఎర్రర్ వాల్యూ కెన్ బీ ఇన్ క్రోర్స్, ది ఎర్రర్ వాల్యూ కెన్ బీ ఇన్ ల్యాక్స్, ది ఎర్రర్ వాల్యూ కెన్ బీ ఇన్ హండ్రెడ్స్ కదా. సో యూ కెనాట్ డిసైడ్ బేస్డ్ ఆన్ సస్పెన్స్ ది ఎర్రర్ వాల్యూ ఈజ్ ది అమౌంట్ ఆఫ్ సస్పెన్స్, యూ కెనాట్ డిసైడ్, రైట్ అన్న. సో కాబట్టి ఒక విషయం ఏంటంటే సస్పెన్స్ అకౌంట్ ఈజ్ ఏ cumulative of all errors committed. ఓకేనా. సస్పెన్స్ అకౌంట్ ఈజ్ ఏ క్యుములేటివ్ ఆఫ్ ఆల్ ఎర్రర్స్ కమిటెడ్. సో కాబట్టి ఆ క్యుములేటివ్ అనేది ఎంతైనా ఉండొచ్చు, ఎర్రర్ ఎంతైనా అయి ఉండొచ్చు, మనకు తెలియదు. నెక్స్ట్ ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కేసు తీసుకుంటే సస్పెన్స్ అకౌంట్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనం 10,000 రాయాలని అనుకోకుండా 1,000 రాసి సస్పెన్స్ అకౌంట్కి 9,000 డిఫరెన్స్ ట్రాన్స్ఫర్ చేసాం అనుకుందాం ఇందాక ఎగ్జాంపుల్ లాగా. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే సస్పెన్స్ అకౌంట్ యొక్క నేచర్ ఏంటి? సస్పెన్స్ యొక్క నేచర్ ఏమై ఉండొచ్చు? సస్పెన్స్ యొక్క నేచర్ ఏమై ఉండొచ్చు? ఏదైనా అవ్వచ్చు కదా. సస్పెన్స్ అకౌంట్ ఇక్కడ 9,000 ఉందంటే దాని నేచర్ నామినల్ నువ్వు చెప్పగలవా? చెప్పలేము, ఎందుకంటే ఇట్స్ క్యుములేటివ్ ఆఫ్ ఆల్ ఎర్రర్స్. ఈ ఎర్రర్స్లో నామినల్ అకౌంట్ సంబంధించిన ఎర్రర్స్ ఉండొచ్చు, పర్సనల్ అకౌంట్ సంబంధించిన ఎర్రర్స్ ఉండొచ్చు, రియల్ అకౌంట్ సంబంధించి ఉండొచ్చు. కాబట్టి ద సస్పెన్స్ అకౌంట్ ఈజ్ ఎనీ నేచర్, కెన్ బి ఎనీ నేచర్. సస్పెన్స్ ఈజ్ ఎనీ నేచర్. సో స్పెసిఫిక్గా ఇది ఈ నేచర్ అకౌంట్ అని మనం డిసైడ్ చేయలేం. సస్పెన్స్ అకౌంట్ నేచర్ ఏమై ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. ఇఫ్ ద ఎర్రర్ ఈజ్ రిలేటింగ్ టు నామినల్, ద సస్పెన్స్ అకౌంట్ నేచర్ ఈజ్ నామినల్ అకౌంట్. ద ఎర్రర్ ఈజ్ రిలేటింగ్ టు క్యాపిటల్, రియల్ ఆర్ పర్సనల్, సో దెన్ ద సస్పెన్స్ అకౌంట్ నేచర్ ఈజ్ రియల్ ఆర్ పర్సనల్. సో అన్నీ ఉంటాయి కాబట్టి ఇట్స్ ఏ కామన్ నేచర్. యూ కెనాట్ డిసైడ్ ది నేచర్ ఆఫ్ ది సస్పెన్స్ అకౌంట్. దెర్ ఈజ్ నో నేచర్ టు ది సస్పెన్స్ అకౌంట్. ఓకేనా. Suspense account is any nature. So ultimately, if finally error not rectified, not identified చెప్పాలన్న, ఒకవేళ ఎర్రర్ నేను ఐడెంటిఫై చేయలేకపోయింది, చాలా కష్టపడ్డాను అన్న, డిఫరెన్స్ కనబడింది, ఒక 100 రూపాయలకి డిఫరెన్స్ కనబడింది అన్న, అది ఎర్రర్ ఏమో ఎంత పెద్ద అమౌంట్ ఆఫ్ ఎర్రర్ మనకు తెలియదు, ఎందుకంటే ఇట్స్ క్యూములేటివ్ ఎఫెక్ట్. అలా అని చెప్పి 100 రూపీస్ నేను ఇప్పుడు రికార్డ్ చేయకుండా మానలేను. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో ఎర్రర్ దొరకలేదు, నేనేం చేయొచ్చు? రైట్, ఏం చేయొచ్చు అంటే 2 దారులను. ఇఫ్ ద ఫైనల్లీ ఎర్రర్ నాట్ ఐడెంటిఫైడ్, దెన్ దట్ విల్ బి ఐదర్
ట్రాన్స్ఫర్ టు బ్యాలెన్స్ షీట్ ఆర్ క్లోజ్డ్ ఇట్ టు క్యాపిటల్ అకౌంట్. సో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రొసీజర్ ఫాలో అవుతూ ఉంటారు, నాట్ అన్ ఇష్యూ. సో కొంతమంది ఏం చేస్తారంటే సస్పెన్స్ అకౌంట్ ఈ ఇయర్లో దొరకకపోతే నెక్స్ట్ ఇయర్లో దొరుకుతుంది కదా, అప్పుడు చూసుకుందాం అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఒకవేళ అలా కాదు అని అనుకుంటే అప్పుడు ఏం చేయొచ్చు నాన్న, సస్పెన్స్ అకౌంట్ చూపించడం చాలా మంచిది నాన్న. ఒకవేళ నీకు సస్పెన్స్ అకౌంట్ చూపించే ఇష్టం లేదనుకో, అవతలకి ప్రజెంటేషన్లో అది రాంగ్గా అనిపించింది అనుకో, కమ్యూనికేట్ చేయాలి కదా మనం. సో కమ్యూనికేషన్లో ప్రాబ్లం వస్తుంది కదా, అందుకని జనరల్గా ఏం చేస్తుంటారు, చిన్న చిన్న అమౌంట్స్ అయితే కనుక దే విల్ జనరల్లీ ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్స్, రైట్ అండ్ దిస్ ఈస్ ద ఓవరాల్ థియరీ రిలేటింగ్ టు ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ బిఫోర్ ఫైనల్ అకౌంట్స్, ఇట్ ఈస్ రిలేటింగ్ టు సస్పెన్స్ అకౌంట్, రైట్. సో ఇది మన మైండ్లో పెట్టుకుని, సో బేస్ చేసుకుని, దీన్ని బేస్ చేసుకుని మనం ఏం చేయాలన్నా సమ్స్ని సాల్వ్ చేసుకోవాలి. రైట్. ఈ థియరీని బేస్ చేసుకుని మనం ఏదైతే ఎగ్జాంపుల్స్ చూసామో ఆ ఎగ్జాంపుల్స్ అన్నిటిని మనం ఇప్పుడు ఏం చేయాలన్నా డైరెక్ట్గా వాటికి సార్ 3 కేసెస్ ఏమి ఉండదు నా, డైరెక్ట్గా ప్రతి ట్రాన్సాక్షన్కి రెక్టిఫికేషన్ అంటే డైరెక్ట్గా రాద్దాం, ఓకేనా. ఇంకెందుకు 3 సార్లు, మీకు ఆల్రెడీ కాన్సెప్ట్ అర్థమైపోయింది కదా, సో అర్థమైతే ప్రాబ్లం లేదు, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కేసులో ఫస్ట్ కేసు ఏంటంటే, ఫస్ట్ ఎగ్జాంపుల్ నన్ను నేర్చుకునే దానిలో గూడ్స్ సోల్డ్ టు మిస్టర్ ఎక్స్ రికార్డెడ్ యాజ్ అసెట్ సేల్, ఓకేనా. సో ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఇది ఏ టైప్ ఆఫ్ ఎర్రర్, ఇది ప్రిన్సిపల్ ఎర్రర్. ప్రిన్సిపల్ ఎర్రర్లో ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవుతుందా అవదా, అయిపోద్ది. అంటే రెక్టిఫికేషన్లో సస్పెన్స్కి ఇంపాక్ట్ ఉంటుందా, ఉండదు. అంటే దీని రెక్టిఫికేషన్లో సస్పెన్స్ ఇంపాక్ట్ ఉండదు, అర్థమవుతుందన్న. సో దీని రెక్టిఫికేషన్ ఎంట్రీ అయ్యింది అన్న, దీనికి సింపుల్గా మామూలుగా ఎంట్రీ అయ్యింది అన్న దీనికి సేల్కి ఎక్స్ టు సేల్స్, కానీ వాడేం చేశాడు ఎక్స్ టు అసెట్ అని రాస్తాడు అన్న, రైట్. సో అసెట్ అకౌంట్ డెబిట్, అసెట్ అకౌంట్ డెబిట్ టు సేల్స్. అసెట్ అకౌంట్ డెబిట్ టు సేల్స్. సో రెక్టిఫికేషన్లో వచ్చిందా మనకి సస్పెన్స్ వచ్చిందా, రాలే. ఎందుకు రాలేదు, బికాస్ ఇట్ వాజ్ నాట్ ఎర్రర్ రిలేటింగ్ టు డిఫరెన్స్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్. సిమిలర్లీ సెకండ్ ట్రాన్సాక్షన్ ఏంటన్నా, గూడ్స్ సోల్డ్ టు మిస్టర్ ఎక్స్ ₹1000 నాట్ పోస్టెడ్. సో దీన్ని కూడా మనం అర్థం చేసుకున్నాం నాన్న. ఇది గూడ్స్ సోల్డ్ అంటే సేల్స్ బుక్లో రాసినటువంటి ఎంట్రీ, పోస్టింగ్ ఎక్కడికి వెళ్ళదు, ఎక్స్ అనే అకౌంట్కి వెళ్ళదు. సో ఇది 1 సైడెడ్ ఎంట్రీ. సో పార్షియల్ ఒమిషన్ అయితే ట్రయల్ బ్యాలెన్స్ దాని రెఫరెన్స్ ఎక్కడికి వెళ్ళిపోద్ది, సస్పెన్స్. సో దీని రెక్టిఫికేషన్ ఏంటి, సో జనరల్గా ఫస్ట్ సస్పెన్స్ పక్కన పెడితే జనరల్గా ఆలోచిస్తే ఎక్స్ టు సేల్స్ అకౌంట్కి వెళ్ళిపోయింది, పోస్టింగ్ ఎక్కడికి వెళ్ళలేదు, ఎక్స్కి. సో ఎక్స్ అకౌంట్ ఏం చేయాలి, డెబిట్ చేయాలి. డెబిట్ చేస్తాను బాగానే ఉంది, దాని ఇంపాక్ట్ ఆల్రెడీ ట్రయల్ బ్యాలెన్స్ ఎక్కడ ఉంటుంది, సస్పెన్స్. దాన్ని క్యాన్సిల్ చేయాలంటే ఏం చేయాలి, క్రెడిట్ చేయాలి, సింపుల్. దీని ఇంపాక్ట్ సస్పెన్స్ అకౌంట్ ట్రయల్ బ్యాలెన్స్లో ఏ సైడ్ ఉంటుంది, ఈ ఎర్రర్ యొక్క ఇంపాక్ట్ ట్రయల్ బ్యాలెన్స్లో ఏ సైడ్ ఉంటుంది, డెబిట్ సైడ్ ఉంటుంది. అందుకని సస్పెన్స్ ఏమైంది, క్రియేట్ అయింది. కామన్ సెన్స్ అర్థమవుతుంది కదా, రైట్. నెక్స్ట్ వన్, వెరీ గుడ్. థర్డ్ వన్, గూడ్స్ సోల్డ్ టు మిస్టర్ ఎక్స్ ₹1000 ఏంటన్నా, ఫర్ క్యాష్ నాట్ పోస్టెడ్. ఈ కేసును అబ్జర్వ్ చేస్తే క్యాష్ సేల్స్ అనేది, సో క్యాష్ బుక్లో ఎంట్రీ రాసాం. క్యాష్ బుక్లో ఎంట్రీ రాయడం అంటే ఇట్ ఈస్ ఏ జర్నల్ యాజ్ వెల్ యాజ్ లెడ్జర్. అంటే పోస్టింగ్ మళ్ళీ ఎక్కడ కూడా ఎక్కడికి వెళ్దాం, ఎక్స్కి వెళ్దాం. అంటే ఇది కూడా ఏంటి, 1 సైడెడ్ ఎర్రర్. సో అంటే ఖచ్చితంగా ఇంపాక్ట్ ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది, డిఫరెన్స్ ట్రయల్ బ్యాలెన్స్ ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది, సస్పెన్స్. దాన్ని క్యాన్సిల్ చేయాలంటే ఏం చేయాలి, మళ్ళీ సేమ్ రెక్టిఫికేషన్ ఎంట్రీ ఏంటన్నా, ఎక్స్ అకౌంట్ డెబిట్ టు సస్పెన్స్, అంతేనా కదా, అవునా.
ఎవ్వరు చెప్పట్లా. ఇది క్యాష్ ట్రాన్సాక్షన్, ఎక్స్ ఎందుకు వస్తాడు అసలు? ఇది క్యాష్ బుక్ కదనా, క్యాష్ టు సేల్స్ కదనా, క్యాష్ టు సేల్స్ కదనా, క్యాష్ టు సేల్స్కి ఎంట్రీ క్యాష్ బుక్లో పడింది, సేల్స్కి పడలా అంటే దీని రెక్టిఫికేషన్ ఎట్ సైడ్ ఉంటుంది నాన్న, రెక్టిఫికేషన్ ఎట్ సైడ్ ఉంటుంది చెప్పాలి మళ్ళీ. క్యాష్ టు సేల్స్ రైట్ అన్నా, ఇది క్యాష్ బుక్లోకి వెళ్ళింది, సేల్స్ బుక్లో కాదు. అంటే ఇక్కడ పోస్టింగ్ జరిగింది ఎక్కడికి? సేల్స్కి పోస్టింగ్ జరగలే. అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి? సస్పెన్స్ని డెబిట్ చేయాలి, సేల్స్ని క్రెడిట్ చేయాలి. నేను గ్యాప్ ఇస్తున్నా, మీరు క్యాచ్ చేయలేకపోతున్నారు దాన్ని రైట్. సస్పెన్స్ అకౌంట్ డెబిట్ టు సేల్స్, దిస్ ఈజ్ ద రెక్టిఫికేషన్ ఎంట్రీ. సరే టైం ఇస్తాం, ఇంకా నిన్న అయిపోయిన టాపిక్ కూడా టైం ఇవ్వం కదా, ఇంకా స్పీడప్ చేయాలి కదా రైట్. నెక్స్ట్ ఫోర్త్ ట్రాన్సాక్షన్, ఫోర్త్ వన్ ప్లీజ్. సో అసలు రికార్డే చేయలేదు నాన్న, సో బుక్లోనే ఎంటర్ చేయలేదు నాన్న. సో బుక్లో ఎంటర్ చేయకపోతే దాని ఇంపాక్ట్ డెబిట్ అండ్ క్రెడిట్ కంప్లీట్ ఒమిషన్, దానికి ట్రయల్ బ్యాలెన్స్ ఇంపాక్ట్ ఉండదు, ఉండకపోతే సస్పెన్స్ అడ్జస్ట్మెంట్ ఉండదు. సో దీనికి ఎంట్రీ అన్న డైరెక్ట్ ఎంట్రీ ఎక్స్ టు సేల్స్, అమౌంట్ 1000, ట్రాన్సాక్షన్ నెంబర్ 5. Goods sold to Mr. X, rupees 1000, posted to Y నన్న. సో సేల్ చేసినప్పుడు సేల్స్ బుక్లో ఎంటర్ చేసేసాము, బట్ ఎక్స్ అకౌంట్లో చేయబోయి వై అకౌంట్లో చేస్తాము నాన్న. ఇది కూడా నాన్న అకౌంట్లో రాంగ్ అయింది, ఇది కూడా అకౌంట్లో రాంగ్ అయింది పోస్టింగ్లో, అంతేనా? సేల్స్ అకౌంట్ కరెక్ట్గానే వెళ్ళిపోయింది, ఎక్స్ బదులు వైకి వెళ్ళిపోయింది. సో దీని ఇంపాక్ట్ ఏంటి? పేరు మారితే ట్రయల్ బ్యాలెన్స్ ఏమైనా అఫెక్ట్ అవుద్దా? అవ్వదు. సో కాబట్టి దీని రెక్టిఫికేషన్ ఏంటన్నా, ఎక్స్ని డెబిట్ చేయాలి, ఆల్రెడీ డెబిట్ అయిన వైని క్రెడిట్ చేయాలి. సో ద రెక్టిఫికేషన్ ఈజ్ ఎక్స్ అకౌంట్ డెబిట్ టు వై అకౌంట్. సో సస్పెన్స్ ట్రయల్ బ్యాలెన్స్లో క్రియేట్ అయితే అది రెక్టిఫికేషన్ ఎర్రర్లో వస్తుంది. సస్పెన్స్ ట్రయల్ బ్యాలెన్స్లో క్రియేట్ అవ్వకపోతే దాని రెక్టిఫికేషన్ అది ఉండదు. సింపుల్, ఓకేనా? నెక్స్ట్ సిక్స్త్ వన్, goods sold to Mr. X rupees 1000, posted as 500 rupees. మళ్ళీ సేమ్ ప్రాబ్లం నాన్న. సో 1000 కాస్త 500 కింద పోస్ట్ అయిందంట. ఇది సేల్స్ అకౌంట్లో పోస్టింగ్ గురించా ఎక్స్ అకౌంట్లో పోస్టింగ్ గురించా? ఎక్స్ అకౌంట్, సేల్స్ అకౌంట్ సేల్స్ బుక్ నుంచి పోస్టింగ్ కరెక్ట్గా వెళ్ళిపోద్ది, టోటల్ వెళ్తుంది కాబట్టి మనం దాని గురించి తప్పని అనడానికి లేదు. సో ఎక్స్ అకౌంట్లో రాంగ్ ఏమైంది? 500 తక్కువ అయితే ఆటోమేటిక్గా ఏమవుద్ది? ట్రయల్ బ్యాలెన్స్ ఎఫెక్ట్ అవుద్ది. అంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది డిఫరెన్స్? సస్పెన్స్. అంటే రెక్టిఫికేషన్ ఏముంటుంది? సస్పెన్స్. మా అర్థమవుతుందా? రైట్ ఎంట్రీ అన్నాను అప్పుడు ఎక్స్ అకౌంట్ డెబిట్ 500 టు సస్పెన్స్ అకౌంట్, సస్పెన్స్ అకౌంట్ 500. 6 ట్రాన్సాక్షన్స్. Goods sold to Mr. X rupees 1000 nana. Posted to Y account as a credit. సో క్రెడిట్ కింద పోస్ట్ చేశాను. జనరల్గా అయితే వై అకౌంట్కి డెబిట్ అవ్వాలన్నా ఆ వై అకౌంట్కి వెళ్ళకూడదు, అసలు ఎక్స్ అకౌంట్కి డెబిట్ అవ్వాలి. సో కానీ అక్కడ ఏం చేశాడు? వై అకౌంట్కి క్రెడిట్ చేశాడు మహానుభావుడు. సో కాబట్టి దీని రెక్టిఫికేషన్ ఏంటన్నా? ట్రయల్ బ్యాలెన్స్కి వెళ్తుందా లేదు? ఇంపాక్ట్ డబుల్ ఎఫెక్ట్ కదన్నా. సో కాబట్టి దీని ఇంపాక్ట్ ఏంటన్నా? వైని క్యాన్సిల్ చేయాలి ఫస్ట్, అంటే దాన్ని ఏం చేయాలి? డెబిట్ 1000, ఎక్స్ని కూడా డెబిట్ చేయాలి 1000. సో రెండింటి యొక్క ఇంపాక్ట్ ఎక్కడికి వెళ్ళిపోయింది? సస్పెన్స్లోకి వెళ్ళిపోయింది. సో సస్పెన్స్ అకౌంట్ ఏం చేస్తాం? క్యాన్సిల్ చేస్తాం 2000తో, అంతే. ఇలా సస్పెన్స్ అకౌంట్ ఎన్ని చోట్ల వస్తుందంటే ఎన్ని ఎర్రర్స్ ఉంటాయో అన్ని చోట్ల సస్పెన్స్ వస్తుంది. అన్నిటి యొక్క క్యూములేటివ్ ఎఫెక్ట్ సస్పెన్స్ అకౌంట్ ట్రయల్ బ్యాలెన్స్లో కనబడుతుంది. సో సస్పెన్స్ అకౌంట్ ఈజ్ ఎ క్యూములేషన్ ఆఫ్ ఆల్ ఎర్రర్స్, క్యూములేషన్ ఆఫ్ ఆల్ ఎర్రర్స్ కమిటెడ్. నెక్స్ట్ వన్, 8th పాయింట్. ఇంకా ఉన్నాయన్నా? సో గూడ్స్ సోల్డ్ టు మిస్టర్ ఎక్స్ రూపీస్ 1000 సోల్డ్ కాదా? అవసరం లేదు దానికి, చాలు అనేవి చాలు, ఇట్స్ ఎనఫ్ అనేవి చాలు.
సో బ్యాలెన్స్ రైటింగ్ అంతా కూడా అది ట్రాన్సాక్షన్ రిలేటెడ్ కాదు, జనరల్గా అర్థం చేసుకుని చెప్పచ్చు. సో రాంగ్ బ్యాలెన్సింగ్ చేశాడు, డెబిట్ బ్యాలెన్స్ రాంగ్గా రాసి క్రెడిట్ బ్యాలెన్స్లో, అది కూడా డబుల్ ఇంపాక్ట్ సేమ్ దీనికిలాగే కదా. సో దాని ఇంపాక్ట్ ఎక్కడికి వెళ్ళింది, ట్రయల్ బ్యాలెన్స్ అంటే సస్పెన్స్, రెక్టిఫికేషన్లో సస్పెన్స్ వస్తుంది. సో కామన్ సెన్స్ అప్లై చేస్తే చేయొచ్చు. సో దీస్ ఆర్ ఆల్ ది డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఎర్రర్స్ ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ బట్ బిఫోర్ ఫైనల్ అకౌంట్స్. సో నోట్ చేయండి, దీనిలో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి. రైట్. సో మనం ఇప్పుడు ఇలిస్ట్రేషన్ నెంబర్ 5ని సాల్వ్ చేద్దాం. స్టడీ మెటీరియల్లో ఇలిస్ట్రేషన్ నెంబర్ 5. సో మనం ఓన్లీ ఇక్కడ చూసిన ఎగ్జాంపుల్ అంతా ఒకటే ఎగ్జాంపుల్ అన్ని కేటగిరీస్లో చూసాం కదన్నా. సో అందుకని ఒక ఎగ్జాంపుల్, ఒక సమ్ సాల్వ్ చేస్తే సో అసలు ఎన్ని రకాల ఎర్రర్స్ ఉంటాయి, ఎగ్జాంపుల్స్ అనేవి కొన్ని తెలుస్తాయి. సో అన్ని రకాలుగా ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. సో మనం ఒకసారి ఇలిస్ట్రేషన్ నెంబర్ 5ని సాల్వ్ చేద్దాం. సో ఇలిస్ట్రేషన్ నెంబర్ 5. సో స్పీడ్ అప్ చేయండి అన్న. ఇలిస్ట్రేషన్ నెంబర్ 5. Right. So correct the following errors found in the balance fund in the books of Mr. Dutt. The trial balance was out by 493 excess credit. Now trial balance లో credit excess ఉందంట, అంటే సస్పెన్స్ అకౌంట్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది, డెబిట్ ఉంటుంది. రైట్. సో ద డిఫరెన్స్ దెన్ దస్ హ్యాస్ బీన్ పోస్టెడ్ టు సస్పెన్స్. సో సస్పెన్స్ అకౌంట్ డెబిట్ బ్యాలెన్స్ 493 ఉందని అర్థం. రైట్ అన్న. సో ఒక్కొక్క పాయింట్ చెప్తున్నాడు, ఈ ఎర్రర్స్ అన్ని రెక్టిఫై చేస్తే ఆటోమేటిక్గా ఆ డిఫరెన్స్ అకౌంట్ ఏమైపోవాలి, సస్పెన్స్ క్లోజ్ అయిపోవాలి. జనరల్గా అన్ని ఎర్రర్స్ దొరికితే, ఒకవేళ దొరకకపోతే ఐదర్ ఇట్ విల్ బీ షిఫ్టెడ్ టు బ్యాలెన్స్ షీట్ ఆర్ ఇట్ షుడ్ బి ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ అకౌంట్. సపరేట్గా చూపించవచ్చు బ్యాలెన్స్ షీట్లో, లేదంటే క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి నెక్స్ట్ ఇయర్కి తీసుకువెళ్ళచ్చు. రైట్ అన్న. చూద్దాం నాన్న. సో పాయింట్ ఏ. సో ఒక్కొక్క దానికి రెక్టిఫికేషన్ ఎంట్రీస్ కాబట్టి ఇట్ కెన్ బి ఏ స్టేట్మెంట్ ఆర్ ఎంట్రీ. ఇట్ ఈజ్ ఓన్లీ ఎంట్రీ అన్న, బికాజ్ ఇట్ ఈజ్ ఏ ట్రయల్ బ్యాలెన్స్ ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ కదా. సో సస్పెన్స్ అనేది ఉంటే ద రెక్టిఫికేషన్ ఇస్ ఓన్లీ త్రూ ఎంట్రీ. మనం నేర్చుకున్నాం, గీసుకున్నాను. రైట్. ఏ. సో పాయింట్ ఏనన్నా. సో ఒక్కొక్కటి చేద్దాం నాన్న, ప్రతి ట్రాన్సాక్షన్ చదువుతూ. An amount of 100 was received from D. Das on 31st December 2020. D. Das నుంచి డబ్బులు వస్తే ఎంట్రీ అని రాస్తాను, క్యాష్ టు D. Das, బట్ హ్యాస్ బీన్ omitted టు ఎంటర్ ఇన్ ద క్యాష్ బుక్. క్యాష్ బుక్లో ఎంటర్ చేయలేదు అన్న. క్యాష్ బుక్లో ఎంటర్ చేయలేదంటే దీని అర్థం, క్యాష్ బుక్లోనే ఎంటర్ అయిపోతే పోస్టింగ్ వెళ్తుందా, వెళ్ళదు కదా. సో ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏమవుతుంది, అసలు క్యాష్ బుక్లోనే పోస్టింగ్ రాయలే, ఒక బుక్లో ఎంట్రీ రాస్తే ఒక సైడ్ వెళ్ళి ఒక సైడ్ వెళ్ళదని ఆలోచించవచ్చు. అసలు బుక్లోనే రాయలేదంట, అసలు ఎంట్రీ వెళ్ళదు అంటే ఇట్స్ కంప్లీట్ ఒమిషన్. ద రెక్టిఫికేషన్ ఏమవుతుంది అన్న మనకి, సో ఎంట్రీ రాసేయడమే. సో రెక్టిఫికేషన్ ఎంట్రీ ఈస్ క్యాష్ అకౌంట్ డెబిట్ టు D. Das. మరి చాలా ప్రమాదకరమా, సెంటెన్స్ చూసా ఎంత ప్రమాదకరంగా ఉన్నాయో. సో అమౌంట్ అంతనా 100. సో మనకి అనిపించింది వెంటనే సరే D. Dasకి వెళ్ళిపోయిందని. సో ఎలా అనుకోగలం మనం అలాగా, ఇది పోస్టింగ్ కాదు కదా. రైట్ నన్. సెకండ్ ఎంట్రీ నన్ బి. The total of the written inward book, none written inward book అంటే సేల్స్ రిటర్న్ was has been cash 100 షార్ట్, అండర్ క్యాస్ట్ అయిందన్న. సేల్స్ రిటర్న్స్ అకౌంట్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది అన్న, డెబిట్ బ్యాలెన్స్. బుక్ టోటల్ తక్కువ అయితే దాన్ని ఏం చేయాలి, డెబిట్ చేసుకోవాలి. సో సేల్స్ రిటర్న్ డెబిట్ చేస్తాం, బాగానే ఉంది. ఈ డిఫరెన్స్ అంతా ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది, సస్పెన్స్. సో దాన్ని రెక్టిఫై చేయాలంటే ఏం చేయాలి, క్రెడిట్ చేయాలి. సస్పెన్స్ అకౌంట్ క్రెడిట్. ఎంత అన్న అమౌంట్ 100. 100 సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డెబిట్ టు సస్పెన్స్. థర్డ్ వన్, పర్చేజ్ ఆఫ్ ఎన్ ఆఫీస్ టేబుల్ కాస్టింగ్ 300 హ్యాస్ బీన్ పాస్డ్ త్రూ పర్చేజ్ డే బుక్. ఆఫీస్ ఫర్నిచర్ కొంటే అది పర్చేజ్ డే బుక్ నుంచి రాస్తామా, అది పర్చేజ్ గూడ్స్ కాదు కదా యాక్చువల్గా. అసలు ఇట్స్ ఏ ప్రిన్సిపల్ ఎర్రర్. రైట్ అన్న. సో పర్చేజ్ డే బుక్ నుంచి పోస్ట్ చేస్తాడంటే వీడు మహానుభావుడు. అంటే పర్చేజ్ని ఏం చేయాలి, క్యాన్సిల్ చేయాలి. సో పర్చేస్ని క్యాన్సిల్ చేయాలి, అసెట్ని డెబిట్ చేయాలి. అసెట్ పేరు ఏంటన్నా, సో ఆఫీస్ టేబుల్ అకౌంట్ డెబిట్ టు పర్చేజెస్. అమౌంట్ ఎంత అన్న 300. కాన్సన్ట్రేట్గా విని జోగి. పాయింట్ నెంబర్ డి. 375 రూపీస్ పెయిడ్ ఫర్ వేజెస్ టు వర్క్ మ్యాన్ ఫర్ మేకింగ్ షో కేసెస్. నేను షో కేస్ రెడీ చేయడం కోసం వాడికి పే చేస్తే దాన్ని మనం ఏమనాలన్నా, అసెట్ అనాలి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రూల్ అదే కదా అన్న. సో కానీ ఇది యాక్చువల్గా ఎక్కడ ఛార్జెస్ అంటే వీడు ఛార్జెస్ టు వేజెస్ అంట. మళ్ళీ సేమ్ ఇదే టైప్ ఆఫ్ ఎంట్రీ అన్న. సో ఫర్నిచర్ని డెబిట్ చేయాలి,
టు వేజెస్. ఫర్నిచర్ టు వేజెస్ ఎంత అని అమౌంట్ 375. ఈ పాయింట్. A purchase of rupees 67 has been posted to the trade payables account as a 60. సో పర్చేజ్ చేస్తే నార్మల్గా ఏ బుక్లో ఎంటర్ చేస్తాం, పర్చేజ్ బుక్లో ఎంటర్ చేస్తాం. అది అక్కడి నుంచి క్రెడిటార్ సప్లయర్కి వెళ్ళాలి. సప్లయర్కి వెళ్ళేటప్పుడు ట్రేడ్ పేబుల్ అంటే సప్లయర్ నాన్న, సప్లయర్కి వెళ్ళేటప్పుడు 67 వస్తే ఏమైందన్న 60 కింద ఎంటర్ అయినా. సప్లయర్ అకౌంట్కి ఎట్ సైడ్ రాస్తాం, సప్లయర్ అకౌంట్కి ఎట్ సైడ్ రాస్తాం క్రెడిట్. క్రెడిటర్కి ఎంత క్రెడిట్ 67 రాయిపోయి ఏం చేశాడు 60 వేసాడు. ఇంకొక 7 రూపీస్ క్రెడిట్ చేస్తే సరిపోద్దా? సో టు ట్రేడ్ పేయబుల్ ఎంతైనా 7. కానీ ఈ 7 తక్కువ రాయడం వల్ల డిఫరెన్స్ ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది సస్పెన్స్. ఆ సస్పెన్స్ని క్యాన్సిల్ చేయాలి కాబట్టి ఏం చేయాలి నేను, సస్పెన్స్ అకౌంట్ షుడ్ బి డెబిటెడ్ విత్ 7 రూపీస్. నెక్స్ట్, ఏ చెక్ ఫర్ రూపీస్ 200 రిసీవ్డ్ ఫ్రమ్ పీసీ జోషి. చెక్ వచ్చిందని, సో మామూలుగా చెక్ వస్తే ఎంట్రీ అని రాస్తాం. సో బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు పీసీ జోషి has been dishonored. Dishonored అయితే రివర్స్ అంటే పీసీ జోషి టు చెక్, అది మీన్స్ బ్యాంక్ was passed to the debit of allowances account. సో మామూలుగా రాయాల్సిన ఎంట్రీ ఏంటి, పీసీ జోషి అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అని రాయాలి డిజాల్వెన్స్. కానీ పీసీ జోషి బదులు ఏం చేశాడు అలవెన్సెస్ అకౌంట్లోకి రాశాడు నాన్న, అంతే కదా. సో దీనికి రెక్టిఫికేషన్ ఏంటి నాన్న, అలవెన్సెస్ రాంగ్ చేశారు కాబట్టి దాన్ని ఏం చేయాలి క్రెడిట్ చేయాలి. పీసీ జోషిని ఏం చేయాలి డెబిట్ చేయాలి. పీసీ జోషి డెబిట్ టు అలవెన్సెస్. ఇది ఏ టైప్ ఆఫ్ ఎర్రర్ అన్న, ఎలా వీళ్ళు క్యాపిటల్ రెవెన్యూ నుంచి ట్రాన్సాక్షన్ రాంగ్ అకౌంట్. వెరీ గుడ్ నాన్న. ఎంత నాన్న అమౌంట్ 200. చెక్ డిజల్వెన్స్ ఎంత కదా నాన్న, దానిలో పర్సన్ పేరు బదులు అలవెన్స్ అని ఎక్స్పెండిచర్ రాశాడు. సో క్యాపిటల్ రెవెన్యూ ట్రాన్సాక్షన్ నేచర్ ఎక్కడ ఉంది, లేదు. రైట్, సో ఎఫ్ అయిపోయింది. జీ 1000 rupees paid for the purchase of a motorcycle for Mr. Dutt has been charged to miscellaneous expense. మళ్ళీ సేమ్ రొటీన్ అన్న. సో ఏంటన్నది దీని ఆన్సర్, ఫర్నిచర్ పర్చేస్ ఆఫ్ మోటార్ సైకిల్ కొంటే మిస్సిలీనియస్ క్రెడిట్ చేయాలి, మోటార్ సైకిల్ని డెబిట్ చేయాలి. సో ఎంట్రీ మోటార్ సైకిల్ అకౌంట్ డెబిట్ టు ఏది నాన్న, పర్చేజ్ ఆఫ్ మోటార్ సైకిల్ ఫర్ మిస్టర్ దత్ అంటే అది ఎందుకోసం కొనడం మనకు తెలియదు కదా. హౌ కెన్ యూ ట్రీట్ ఇట్ యాజ్ అ డ్రాయింగ్స్, హ్యాస్ బీన్ చార్జ్డ్ టు మిస్లీనియస్ ఎక్స్పెన్స్ అన్నాడు వాడు, అంతేనా. ప్రాబ్లం ఏంది, నువ్వు దీన్ని పర్చేజ్ ఆఫ్ మోటార్ సైకిల్ అన్నాడు తప్ప వాడి పర్సనల్ ఎక్స్పెండిచర్ అని చెప్పలేదు కదా. వాడి పర్సనల్ అని చెప్తే మనం అలా ట్రీట్ చేసుకుంటాం. వాడి పర్సనల్ ఎక్కడ చెప్పలేదు కదా. సో యూ కెనాట్ డిసైడ్ టు మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్. ఎంత అమౌంట్ 1000. రైట్. సో నువ్వు అలా రాయాలనుకుంటే ఒక అజంప్షన్ కూడా రాయాల్సి వస్తుంది అడిషనల్గా మళ్ళీ. నెక్స్ట్, గూడ్స్ అమౌంట్ టు 100 హ్యాడ్ బీన్ రిటర్న్డ్ బై కస్టమర్. కస్టమర్ రిటర్న్ చేస్తే ఎంట్రీ ఏంటన్నా సేల్స్ రిటర్న్స్ అన్న, కస్టమర్ సేల్స్ రిటర్న్స్ టు కస్టమర్, అదే రాయాల్సిన ఎంట్రీ. వాజ్ టేకెన్ ఇన్ టు ఇన్వెంటరీ, ఇన్వెంటరీలో కలిపేశాను అన్న. రిటర్న్ వచ్చింది కదా గూడ్స్ ఇన్వెంటరీలో కలిపోయినాయి. రైట్, బట్ నో ఎంట్రీ రెస్పెక్ట్ దెరాఫ్ వాజ్ మేడ్ ఇన్ ద బుక్స్. ఎంట్రీ రాలేదంట, ఎంట్రీ రాసేద్దాం. ఏంటన్నా ఎంట్రీ, వాడు ఇన్వెంటరీలో కలిపేశాడంటే ఎంట్రీ రాసినట్ట. గూడ్స్ వచ్చేసి తీసుకెళ్ళి ఆ గొడవలో పెట్టేశాడు అంతే. ఎంట్రీ అయితే రాసాడా రాయలే. ఎంట్రీ ఏంటన్నా సేమ్ ఎంట్రీ నన్ను ఏంటన్నా ఎంట్రీ సేల్స్ రిటర్న్స్ టు కస్టమర్. సో అమౌంట్ ఎంత అన్న 100. రైట్ అన్న. సో దీనిలో నువ్వు అబ్జర్వ్ చేస్తే దీనిలో ఏమొచ్చింది నాన్న, కొన్ని సస్పెన్స్ అకౌంట్తో క్యాన్సిల్ అయినాయి, కొన్ని సో లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొకటి ఉంది కదా నాన్న, ఇంకొక పాయింట్ ఉందన్న హెచ్ తర్వాత ఐ. A sale of rupees 200 to Mr. Singh and Co was wrongly credited to their account. సేల్ చేస్తే రాంగ్లీ క్రెడిట్ చేస్తాను. సేల్ చేస్తే ఎంట్రీ ఏం చేయాలి డెబిట్ చేయాలి. సింగ్ని డెబిట్ చేయాలి, దాన్ని ఏం చేయాలి క్రెడిట్ చేస్తారంటే వీడు. ఎంట్రీ వాజ్ మేడ్ కరెక్ట్లీ మేడ్ ఇన్ సేల్స్ బుక్లో కరెక్ట్గా ఎంటర్ చెప్పబోయిన సేల్స్ బుక్లో కరెక్ట్గా ఎంటర్ చేశారని మనం ఊహించుకుంటాం కదా నాన్న. సో ఇప్పుడు దీనికి ఎంట్రీ ఏంటి నాన్న, సో పర్సన్ ఎవడు సింగ్ని డెబిట్ చేయాల్సింది ఏం చేయాలి క్రెడిట్ చేస్తాడు. సో క్యాన్సిల్ చేయడం కోసం ఒక డెబిట్ చేయాలి, రాయడం కోసం ఒక డెబిట్ చేయాలి, డబుల్ ఎఫెక్ట్ చేయాలి. ఏదైనా డబుల్ ఎఫెక్ట్ 400. మరి డబుల్ ఎఫెక్ట్ అంతా ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది సస్పెన్స్. సో డిఫరెన్స్ క్యాన్సిల్ చేయడం కోసం ఏం చేయాలి సస్పెన్స్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. సో దీంతో మనకి ఏమైంది ఎంట్రీ సర్టిఫికేషన్ అయిపోయింది. సార్ అయినా ఇది అసలు కరెక్ట్గా అయిందో లేదో తెలియడం కోసం మనం అంటే నేను తయారు చేసుకోవాలన్నా సస్పెన్స్ అకౌంట్లో వెరిఫై చేసుకోవాలి సరిపోతుందా లేదా. సస్పెన్స్ అకౌంట్ డెబిట్ బ్యాలెన్స్ ఉందని అనుకున్నాను, ఎందుకంటే ఎక్సెస్ క్రెడిట్ అని ఇందాక చెప్పాడు కదా. సో బ్రాడ్ డౌన్ ఎంత అమౌంట్ 493
3. సో సస్పెన్స్ అకౌంట్ ఎక్కడెక్కడ ఉంది, ఇక్కడ ఉంది అన్న, క్రెడిట్ అయింది బై సేల్స్ రిటర్న్స్. సేల్స్ రిటర్న్స్ వల్ల 100. నెక్స్ట్ 2 ట్రేడ్ పేయబుల్స్ 7. నెక్స్ట్ సింగ్ బై సింగ్ 400. సో దీంతో మనకి అకౌంట్ ఏమైందన్న 500 టోటల్. సో సస్పెన్స్ అకౌంట్ హాస్ బీన్ క్లోజ్. దట్ మీన్స్ ఆల్ ద ఎర్రర్స్ ఆర్ మ్యాక్సిమం రెక్టిఫైడ్ అని అర్థం నాన్న. ఓకేనా? సో నోట్ చేయండి. దీనిలో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక చెక్ చేసుకోండి.